మీడియా రంగంలో బిగ్ టీవీ సంచలనం సృష్టించింది. వార్తల ప్రసారాల్లోనే కాకుండా ప్రజాసేవలో కూడా దూసుకుపోతుంది. గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది బిగ్ టీవీ. పేద ప్రజలకు వైద్యం అందించాలనే సంకల్పంతో బిగ్ టీవీ చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. బిగ్ టీవీ ఆధ్వర్యంలో దాదాపు 250 మందిని ఉచిత ఆపరేషన్ల కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ నెల 3న మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను నిర్వహించింది బిగ్ టీవీ. మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ కు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 1600 మంది ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 1600 మందికి ఫ్రీగా టెస్టులు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. అందులో 250 మంది రోగులకు కంటి ఆపరేషన్ అవసరమని నిర్ధారించారు వైద్యులు. దీంతో ఆ 250 మందిని స్పెషల్ బస్సులో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఉచిత బస్సు సదుపాయంతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో రోగులకు 4 బస్సుల్లో హైదరాబాద్ లోని మమతా హాస్పిటల్ కు తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. కేవలం వార్తలే కాదు, మీడియా అంటే సమాజ సేవ, మీడియా అంటే మానవత్వం నిరూపిస్తుంది బిగ్ టీవీ. 3వ తేదీన రెడ్యాల గ్రామంలో మెగా ఉచిత క్యాంప్ నిర్వహించి సుమారుగా 250 మందికి సర్జరీ అవసరం ఉందని గుర్తించి వారందరినీ కూడా ఈరోజు రెడ్యాల గ్రామం నుండి హైదరాబాద్ 2 బస్సులను ఏర్పాటు చేసి కూడా ఉచితంగా వాళ్ళని తరలిస్తున్నారు. సుమారుగా 250 మందికి మోకాళ్ళతో పాటు కాంట్రాక్ట్ సర్జరీలు, ఇతర ఈఎన్టీలు, దీంతో పాటుగా మహిళలకు గైనకాలజీ, పీడియాట్రిక్ సంబంధించి సుమారుగా 250 మందిని కూడా డాక్టర్లు వీళ్ళకి సర్జరీ అవసరం ఉందని ఐడెంటిఫై చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం తెల్లవారుజామున సుమారుగా 4 బస్సులలో వీళ్ళందరినీ కూడా ఉచితంగా హైదరాబాద్ కూడా తరలిస్తున్నాం. మనం విజువల్లో చూసుకోవచ్చు. వీళ్ళంతా మహిళలు, వీళ్ళందరినీ కూడా ఈరోజు బస్సుల నుండి వాళ్ళ గ్రామం నుండి నేరుగా వాళ్ళ గ్రామం వద్ద బస్సులను ఏర్పాటు చేసి ఇక్కడ నుండి హైదరాబాద్కు తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ సర్జరీ అనంతరం పూర్తిగా మళ్ళీ తిరిగి వారిని గమ్యస్థానాలకు వారి ఇంటికి కూడా చేర్చడం జరుగుతుంది. ఇప్పటివరకు మీడియా రంగంలోనే ఎవరు చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని బిగ్ టీవీ చేపట్టింది. కేవలం మీడియా అంటే వార్తల ప్రసారమే కాదు, ఇలా సమాజ సేవలో మేము సైతం అంటూ కూడా చూపెడుతుంది. దీంతో పాటుగా ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా చేయనటువంటి కేవలం క్యాంపులు అంటే సహజంగా ఓపీలు చూడడం, పరీక్షలు చేయడం, వైద్య పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు పంపిణీ చేయడం లాంటివి చూసాం. కానీ వాళ్ళందరినీ ఎవరైతే క్యాంపుకు వచ్చారో క్యాంపుకు వచ్చిన వారి యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకొని అన్ని పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు ఉచిత మందుల పంపిణీ కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎవరైతే సర్జరీలు అవసరం ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఉచిత సర్జరీలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మమతా హాస్పిటల్ సౌజన్యంతో బిగ్ టీవీ నిర్వహిస్తున్న క్యాంపుకు గ్రామస్తులతో పాటు చాలామంది తరలుతున్నారు. వారిని అడిగి తెలుసుకోవాలి అభిప్రాయం ఏ విధంగా ఉంది, ఏమనుకుంటున్నారు. సరే, ఏ విధంగా చూడాలి బిగ్ టీవీ కేవలం క్యాంపులు అంటే పరీక్షలు నిర్వహించి తూతూ మంత్రంగా చేస్తున్నారు, కానీ వాళ్ళందరినీ కూడా సర్జరీ కూడా తీసుకువెళ్తున్నాం, ఎలా చూస్తాం? 3వ తారీఖు నిర్వహించిన రెడ్యాల గ్రామంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మరియు మమతా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపు ప్రజలకు ఎంతో బాగా ఉపయోగపడుతున్నది. క్యాంపు నిర్వహించడమే కాకుండా ఈరోజు ప్రజలని వివిధ శస్త్రచికిత్సలకు అవసరం ఉన్న వాటిని 250 నుంచి 300 మందిని శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్ తరలిస్తున్న బిగ్ టీవీ వారికి మరియు మమతా హాస్పిటల్స్ వారికి మా గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి అన్న, ఎట్లా అన్న ఊళ్ళలో కామన్ క్యాంపులు పెడతారు, క్యాంపులు పెట్టి గోళీలు ఇవ్వడం చూసినాం, కానీ వాళ్ళందరూ కూడా ఆపరేషన్లు అవసరం ఫ్రీగా ఆపరేషన్లు చేయడానికి కూడా బిగ్ టీవీ ముందుకు వచ్చింది, ఏ విధంగా చూస్తారు? 3వ తారీఖు నాడు మాకు రెడ్డాల గ్రామ పంచాయతీలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మమతా హాస్పిటల్ వాళ్ళు క్యాంప్ పెట్టడం జరిగింది. అందరికీ పరీక్షలు చేసి ఒక 300 మందికి మమతా హాస్పిటల్ వాళ్ళు రెఫర్ చేయడం జరిగింది హైదరాబాద్ ఆపరేషన్ల కోసం. దానికోసం ఇవాళ 2 బస్సులలో ఇప్పుడు 100 మంది పోవడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 బస్సులు పోతాయి 100 మందితోటి. వీళ్ళందరినీ ఆపరేషన్ చేసి మమతా హాస్పిటల్ వారు అవుతుంది బిగ్ టీవీ సౌజన్యంతో చేయడం జరుగుతుంది. ఇదంతా మాకు కొంచెం సంతోషంగా ఉన్నది, జనాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉందని నేను భావిస్తాను. మా రెడ్డాల గ్రామ పంచాయతీ ఎంతమంది ఈరోజు తీసుకోబోతున్నారు, ఏం ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ అవసరం ఉంటే ఎంతమంది తరలించే అవకాశం? మనం 3వ తారీఖు క్యాంపు నిర్వహించిన దాంట్లో నుండి ఈరోజు మనకు సుమారుగా 250 మంది వరకు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. వాళ్ళకి దీంట్లో క్యాట్రాక్ట్ సర్జరీస్, జనరల్ సర్జరీస్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆప్థమాలజీ వీళ్ళన్నిటికీ సర్జరీస్ కానీ సిటీ ఎంఆర్ఐ స్కానింగ్తో సహా మొత్తం ఫ్రీగా చేసి వాళ్ళకు ఉచిత బెడ్, ఉచిత భోజనం కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. అలాగే వీళ్ళకి ట్రీట్మెంట్ మొత్తం అయిపోయాక 3-4 రోజుల తర్వాత వాళ్ళని రిటర్న్ తీసుకొచ్చి ఇంటికాడ దింపే బాధ్యత కూడా మనదే ఉంటుంది.
అంటే చాలా మీడియా ఛానల్ చూసాం, కానీ ఈ బిగ్ టీవీ మాత్రం క్యాంపులు ఏర్పాటు చేయడం, సర్జరీలు ఏర్పాటు చేయడం, మీ మమతా హాస్పిటల్ చరిత్ర చూడడం కానీ ఎలా చూస్తారు మమతా హాస్పిటల్ యజమాని బిగ్ టీవీ? బిగ్ టీవీ వారు మా ఊర్లలో కామన్గా క్యాంపులు పెడతారు, అక్కడి వరకే పరీక్షలు చేసి అక్కడి వరకే చేసి వెళ్ళిపోతారు. కాకపోతే బిగ్ టీవీ వాళ్ళు ఆధ్వర్యంలో పెట్టిన మమతా హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడమే కాకుండా వాళ్ళకి సర్జరీస్ కూడా చేయడం అనేది చాలా మంచి అభిప్రాయం. మీడియా రంగానికి ఆదర్శంగా నిలుస్తున్న బిగ్ టీవీ చేస్తున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయానికి గ్రామస్తులతో పాటు మమతా హాస్పిటల్ సౌజన్యం కూడా యజమాన్యం కూడా అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ మీడియా రంగం కూడా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయంతో పాటు క్యాంపులు, వైద్య పరీక్షలు, సర్జరీలు కూడా చేయడం అనేది ఇంతవరకు కన్నీ వినే రీతిలో బిగ్ టీవీ కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై గ్రామస్తులతో పాటు మమతా యజమాన్యం కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, రెడ్యాల నుండి.